Hi guys, welcome back to my channel Target CX 2025. Guys, ఎవరైతే అభ్యర్థులు రీసెంట్గా ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ ఈవెంట్ డేట్స్ అనేవి రావడం జరిగింది. వాళ్ళందరికీ అంటే లైక్ ఏఆర్ఓ వైజాగ్ మాత్రం ఈవెంట్ డేట్స్ అనేది రావడం జరిగింది. మనం వెన్యూ చూసుకుంటే కాకినాడలో ఆగస్టు 4th నుండి ఆగస్టు 20 వరకు పెడతా అనేసి అఫీషియల్గా ఇచ్చినాడు. సో ఇందులో భాగంగా మనము ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్లాలో క్లియర్గా చెప్తాను. ఏమేమి సర్టిఫికేట్ తీసుకోవాలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఆధార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ తర్వాత రెసిడెన్స్ తర్వాత మనకు ఒక 20 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి. 20 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అని ఉంటుంది. క్యారెక్టర్ సర్టిఫికేట్ అండ్ అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అని ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ అన్మ్యారీడ్ ఏంటంటే నోటిఫికేషన్లో ఉంటుంది. దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని మన మండల్లో అయితే సర్పంచ్ ఇస్తాడు, అంటే సైన్ చేసి స్టాంప్ వేస్తాడు. లేదు మున్సిపాలిటీ అయితే మన వార్డ్ నెంబర్ లేదంటే మన కానీ లేదంటే మన గెస్టెడ్ సైన్ పెట్టే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు చూసి సైన్ చేసి ఇచ్చేస్తారు. అదేమంత ప్రాబ్లం ఉండదు. మెయిన్ ఎక్కడ ప్రాబ్లం అంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అడుగుతాడు. ర్యాలీకి వెళ్ళాలంటే ఈ డాక్యుమెంట్స్తో పాటు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. ఆ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలంటే మన ఒక మీసేవకి వెళ్ళి మనకి పోలీస్ వెరిఫికేషన్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి పీవీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అండ్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. ఇది కంప్లీట్లీ డిఫరెంట్. పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అంటే మనకు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ఇస్తారు. పీవీసీ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అంటే ఓన్లీ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. పీవీసీకి మనము 1000 రూపీస్ చలాన్ కట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి 1000 రూపీస్ చలాన్ ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. పీసీసీకి మనకి ఎంత తిప్పి కొడితే 150-200లో చలాన్ ఉంటుంది. సో అది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఒకసారి మీకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఉండండి. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనమాట. ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కోసం మనము మీ సేవలో 1000 రూపీస్ చలాన్ కట్టి మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మన లోకల్ పిఎస్ ఏంది కమిషనరేట్ వస్తుందా కమిషనరేట్ సెలెక్ట్ చేసుకొని, లేదంటే ఎస్పీ కంట్రోల్ వస్తుందా ఏఎస్పీ చూసుకొని చేయాలి. సో ఇది ఏంటంటే మనకు అడ్మిట్ కార్డ్ వస్తుంది కదా, మనకి ర్యాలీ అడ్మిట్ కార్డ్ వస్తుంది కదా, ర్యాలీ అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాతనే ఇది అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం నీకు ఎందుకోసము పోలీస్ వెరిఫికేషన్ కావాలని అడిగినప్పుడు మన అడ్మిట్ కార్డ్ అనేది వెబ్సైట్లో అప్లోడ్ చేస్తేనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను ముందుగానే చెప్తున్నాను మన ఏఆర్ఓ సికింద్రాబాద్ వాళ్ళకు. ఎలాగో ఇప్పుడు వైజాగ్ వాళ్ళు ఉన్నారు, వైజాగ్ వాళ్ళకి అడ్మిట్ కార్డ్ వచ్చేసింది, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మన గుంటూరు వాళ్ళకి టైం ఉంది అండ్ మన ఏఆర్ఓ సికింద్రాబాద్ వాళ్ళకి కూడా టైం ఉంది. మనకి ర్యాలీ అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాతనే మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీకు ముందుగానే కొంచెం అవగాహన ఉంటుంది అనేసి నేను చెప్తున్నాను. సో ఇందులో మనకి ఏమని ఇస్తాడంటే క్యాండిడేట్ ఈజ్ నథింగ్, ఇక్కడ candidate is certified nothing to advise to become against to the following candidate records CCTNS. ఇది CCTNSలో మన క్రైమ్ రికార్డ్ ఏం లేదనేసి క్లియరెన్స్ సర్టిఫికేట్ మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఇస్తాడు. అండ్ ఎస్బీ అండ్ ఇంటెలిజెన్స్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ Jan 1st 2018 to 23 August 2023, అంటే ఈ 5 years పీరియడ్లో ఎలాంటి కేసులు లేవు అనేసి ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ అని ఇస్తాడు. సో ఇందులో భాగంగా మనం ఒకసారి కింద చూసుకుంటే ఇక్కడ ఉంది, కింద లెఫ్ట్ సైడ్ ఫోటో పైన ఉంది చూడండి, దిస్ సర్టిఫికేట్ ఈస్ బీయింగ్ ఇష్యూడ్ ఆన్ ది సెల్ఫ్ రిక్వెస్టేషన్ ఆఫ్
టు సబ్మిట్ ఇండియన్ ఆర్మీ ర్యాలీ అండ్ ఇట్స్ నాట్ బీ యూజ్డ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. ఇట్లా ఇది ఓన్లీ ఫర్ ఇండియన్ ఆర్మీ పర్పస్ ఇస్తున్నాము, వేరే ఏ పర్పస్కి యూజ్ చేయకూడదు అనేసి మనకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అని ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అభ్యర్థులు ర్యాలీకి వెళ్తారో కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు మన ఖమ్మం ర్యాలీకి వెళ్ళినాను కాబట్టి నాకు తెలుసు ఏంటంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లేనిది ఆన్ ద స్పాట్ వాడు అంటే వాళ్ళు బయటికి పంపించేస్తారు. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లేకపోయినా నువ్వు ఆర్మీ ఏ బోర్డులో కొట్టినా మెడికల్ ఫిట్ అయినా వెరిఫికేషన్ లేనిది వాడు ఆ రోజు తీసుకోడు. సో మరీ చెప్తున్నాను. సో ఇది గైస్, ఏమన్నా అంటే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఈ మన ఏఆర్ఓ సికింద్రాబాద్ అండ్ ఏఆర్ఓ గుంటూరు ఇంకా డేట్స్ రాలేదు కాబట్టి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఏ బోర్డులో క్లియర్ అయ్యేటట్టు చూడండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో టార్గెట్ CISF 2025.